ఒకరోజు ఆదాము మరియు హవ్వకి ఇద్దరు కొడుకులు పుట్టారు. మొదటవాడు పేరు కయీను, రెండవవాడు హేబెలు. కయీను రైతు, అంటే భూమిని సేద్యం చేసేవాడు. హేబెలు గొర్రెలను చూసుకునే కాపరి. ఒకరోజు వారు దేవుడికి బహుమతులు తీసుకువచ్చారు. కయీను భూమి పంటను తెచ్చాడు. హేబెలు తన గొర్రెలలోని మంచి గొర్రెలను తీసుకుని వచ్చాడు. దేవుడు హేబెలు బహుమతిని సంతోషంగా అంగీకరించాడు. కాని కయీను బహుమతిని స్వీకరించలేదు. కయీను చాలా కోపపడ్డాడు. ముఖం కూడా చిన్నబోయింది. దేవుడు అడిగాడు, నీవు సంతోషంగా ఉండవచ్చును, సరైనదే చేస్తే. కాని పాపం నీ దగ్గర ఉంది, జాగ్రత్త. అయితే కయీను తన కోపాన్ని నియంత్రించలేకపోయాడు. ఒకరోజు పొలంలో తమ్ముడిని హేబెలును చంపేశాడు. హే కిడ్స్, ఇలాంటి బైబిల్ కథలు మీకు నచ్చుతున్నాయా? మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా గొప్ప కథలు వస్తున్నాయి. తిరిగే కథకి వస్తే, దేవుడు కయీనును అడిగాడు, నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? కయీను అబద్ధం చెప్పాడు, నాకు తెలియదు, నేను తమ్ముడికి కావలివాడానా? అప్పుడు దేవుడు చెప్పారు, నీ తమ్ముడి రక్తం నేలలో నుండి మొరపెట్టింది. నీవు తప్పు చేశావు. నేల నీకు ఇక పంట ఇవ్వదు. నీవు దేశదిమ్మరిగా తిరుగుతూ జీవించాల్సి ఉంటుంది. కయీను భయపడ్డాడు. దేవుడిని మళ్లీ చూడలేనట్లయ్యాడు. కాని దేవుడు అతనికి ఒక గుర్తు పెట్టి ఎవ్వరూ అతన్ని చంపకుండా రక్షణ ఇచ్చాడు. ఆ తరువాత కయీను మరో ఊరికి వెళ్ళిపోయాడు. కాలం గడిచింది. కయీను సంతానం పెరిగింది. వాళ్లు ఊళ్ళు కట్టారు, పశువులు పెంచారు, వాద్యాలు వాయించేవాళ్లు అయ్యారు. మళ్లీ ఆదాము మరియు హవ్వకి మరో కుమారుడు పుట్టాడు. అతనికి పేరు షేతు. షేతు తరువాత దేవుని నామాన్ని ప్రార్థించటం ప్రారంభమైంది. వీడియో నచ్చిందా? ఇంకా ఇలాంటివి కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. జేసస్ మనందరి కోసమున్నాడు. ప్రేమ, క్షమ మరియు కొత్త ప్రారంభానికి. ఆదాము నుండి నోవహు వరకు దేవుని ప్రజల కథ. పిల్లలు, మనం ఇప్పుడు బైబిలులోని ఆదికాండము 5వ అధ్యాయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇది మన మొదటి తాతయ్య అయిన ఆదాము నుండి నోవహు వరకు జరిగిన కథ. ఈ కథలో మనం దేవుని ప్రజల గురించి, వారి జీవితకాలం మరియు వారు ఎలా దేవునితో నడిచారో తెలుసుకోబోతున్నాం. ఆదాము నుండి షేతు. దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించాడు. ఆదాము తన 130వ సంవత్సరంలో తన స్వరూపంలో ఒక కుమారుడిని కనాడు. అతనికి షేతు అని పేరు పెట్టాడు. షేతు పుట్టిన తర్వాత ఆదాము ఇంకా 800 సంవత్సరాలు జీవించి మరిన్ని కుమారులు మరియు కుమార్తెలను కనాడు. మొత్తం ఆదాము 930 సంవత్సరాలు జీవించి మరణించాడు. షేతు నుండి హనోకు. షేతు తన 105వ సంవత్సరంలో ఎనోషు అనే కుమారుడిని కనాడు. ఎనోషు తన 90వ సంవత్సరంలో కేయినాను అనే కుమారుడిని కనాడు. కేయినాను తన 70వ సంవత్సరంలో మహలలేలు అనే కుమారుడిని కనాడు. మహలలేలు తన 65వ సంవత్సరంలో యెరెదు అనే కుమారుడిని కనాడు. యెరెదు తన 162వ సంవత్సరంలో హనోకు అనే కుమారుడిని కనాడు. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? మరిన్ని బైబిల్ కథల కోసం మా ఛానల్ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. హనోకు దేవునితో నడిచిన మనిషి. హనోకు తన 65వ సంవత్సరంలో మెతూషెల అనే కుమారుడిని కనాడు. హనోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు. అతను మొత్తం 365 సంవత్సరాలు జీవించాడు. దేవుడు అతన్ని తీసుకుని వెళ్లాడు, అందువల్ల అతను మరణించలేదు. మెతూషెల నుండి నోవహు. మెతూషెల తన 187వ సంవత్సరంలో లెమెకు అనే కుమారుడిని కనాడు. లెమెకు తన 182వ సంవత్సరంలో నోవహు అనే కుమారుడిని కనాడు. లెమెకు నోవహును గురించి ఇలా చెప్పాడు, ఈ కుమారుడు మన పని మరియు భూమి శాపం వల్ల కలిగిన కష్టాలలో మనకు నెమ్మది కలిగించును. నోవహు తన 500వ సంవత్సరంలో షేము, హాము మరియు యాపెతు అనే కుమారులను కనాడు. ముగింపు. ఈ అధ్యాయం ద్వారా మనం దేవుని ప్రజల జీవితకాలం, వారి కుటుంబాలు మరియు వారు దేవునితో ఎలా నడిచారో తెలుసుకున్నాం. హనోకు దేవునితో నడిచినట్లు మనము దేవునితో నడవాలి. దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. తదుపరి అధ్యాయంలో మనం నోవహు కథను తెలుసుకోబోతున్నాం.
మరిన్ని కథల కోసం మా ఛానల్ను ఫాలో చేయండి.